ఒరే వావ్ బిస్కెట్ల రస్ స్వామి. యా ఇక్కడ ఏం చేస్తున్నావు కూర్చొని? ఏం చేయలేదు మే. అక్కడ బిస్కెట్లు ఉండాలి అయ్యా. ఎలికి ఎత్తుకుని వెళ్తున్నది మే. ఎత్తుకుని వెళ్ళిందా? అయితే ఏడే ఉంటుంది అదే. అది ఇంకే ఉంటుందా? అడ్రస్ లేకుంటే ఉంటుంది. దానికి అంత సీన్ లే, ఏడో పడిపోయి ఉంటుంది. అది ఏమ్మే కన్ఫర్ట్ అయిపోయి ఉంటుంది. దేనికా? ఆ బిస్కెట్లు ఎలుకల ముందు కదా కలిపిందే. అయితే ముందు నన్ను హాస్పిటల్ తీసుకుపోమే. దేనికియా? ఆ బిస్కెట్లు తినేది నేనేమే. నాకు తెలిసి నువ్వే తినంటావనే, అందుకే అలా చెప్పిన. గాడి ఏదైనా కనిపించినా సరే నిలువు నెత్తుకుని తినేస్తాను. ఊరే జనవరి 1 వచ్చేసిందే. అందులో మనం ఈరోజు ఏం చేస్తామో సంవత్సరం పూర్తిగా అదే చేస్తామంట. అట్టయితే ఈరోజు మనకు నచ్చింది తినేసి, నచ్చింది ఇక్కడ తిరిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసేయాలరా. యా ఊరే అసలు విషయం మర్చిపోయినాంరా. నచ్చింది రేపైనా తినచ్చు కానీ ఈ పిల్లకాడ దెబ్బలు తినుకుంటే చాలు. ఈరోజు ఏం పిలిచింది వినబడలే? వస్తున్నా, ఇంక చేసుకున్నట్టే జనవరి. ఏందిమే ఈ గాజులు నాకు బాగుంటాయా? సూపర్గా ఉంటాయి మే. అయితే మీరే వెయ్యండి. భలే ఉన్నాయి ఈ గాజులా. బంగారు లాంటి గాజులు పగలు కొట్టేసుకుంది. ఇప్పుడు నేను ఏమేసుకోవాలియా? నాకు భలే ఇంక ఈ జనవరి. యాంధ్రెట్ సల్లో కూడా ఫ్యాన్ వేసుకున్నారు ఇలా. ముందు నపియాల. యాంధ్రెట్ సాగు కొట్టింది ఇదా. మొత్తం ఈ పిల్లవల్ల జరిగింది. 30 రూపాయల గాజుల కోసం జనవరి రోజు కొట్టింది నన్ను. నా తొడ అంత లేదు మళ్ళా. ఇంత కోపం మీకి. నా యాల్ది నన్ను ఇంకోసారి కొట్టాలా? ఏదో ఒకటి తీసి అట్టే ఊరే యాంధ్రెట్ లేసిపోయింది ఈ పిల్ల. నన్ను తిట్టింది కానీ నిందా నేను ఊరిని తిట్టలేదు మే. నిన్న అటు షాక్ వచ్చింది పాపం. యాడికి పోతుంది పిల్ల? అబ్బా సేపర్ కట్టుకడిపోతుందిరా. అయిపోయింది నాకు ఇంకా సేపర్ కట్టు దెబ్బే. నడ్డి బగిలిపోతా. నిద్దలా నడిచాలవాట. దీనికే మనం భయపడిందే. నాకొచ్చే కోపాన్ని కట్టి పిల్లని. ఊరి మళ్ళీ లేచింది రీ పిల్ల. యాంద సూపా కొరికేస్తా గుడ్లని.